దీనికి వ్యతిరేకంగా పోరాటం చేసి ఉన్నటువంటి 8 గంటల పని ఎక్కువ చేసి మరోసారి మీ అందరికీ తెలియపరుస్తూ ఇలా మన తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ ఆధ్వర్యంలో ఏదైతే ఇలా కాంట్రాక్ట్ విధానం ఉండొద్దు, ఉన్నటువంటి కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేసి అందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పేసి మనం పోరాటం చేస్తూ ఉన్నాం. ఈ పోరాటానికి కూడా ఈ 139వ మేడే సందర్భంగా మనం అందరం ఏఐటీసీ ఎర్రజెండా నాయకత్వాలు సిద్ధం కావాలని చెప్పేసి తెలియపరుస్తూ మన రఘురామ్ని మాట్లాడాల్సి కోరుతా ఉన్నాను. ఏకం కండి, పోరాడితే పోయేదేం లేదు, భారీ సంఖ్యలు తప్ప అని ఆనాడు చికాగోలో జరిగినటువంటి కార్మికుల హక్కుల కోసం పోరాటం జరిగినటువంటి ఆ పోరాటంలో ఎంతోమంది కార్మికులు నెత్తురోలి సాధించినటువంటి ఏదైతే జెండా ఉందో అదే నేడే ఈరోజు 139వ ఆవిర్భావ దినోత్సవం మనం జరుపుకుంటూ ఉన్నాము. ఈ సందర్భంగా కార్మికులందరికీ కూడా నేడే 139వ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు ఏఐటీసీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి అదేవిధంగా ఇక్కడ తెలంగాణ మెడికల్ నిజామాబాద్ జిల్లా సమితి గౌరవ అధ్యక్షులు ఓమయ్య గారిని జెండావిష్కరణ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. కాంట్రాక్ట్ కార్మికులందరికీ ఏఐటీయూసీ నిజామాబాద్ జిల్లా సమితి పక్షాన, మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ పక్షాన మేడే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. 1886 సంవత్సరంలో ఆనాడు అమెరికా చికాగో నగరంలో కార్మికులు 18 నుండి 20 గంటలు పనిచేస్తున్నటువంటి సందర్భంలో 8 గంటలు పని ఉండాలని, 8 గంటలు విశ్రాంతి ఉండాలని, 8 గంటలు మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర ఉండాలని, 24 గంటల్లో 8 గంటలే కార్మికుడు పనిచేయాలనేటువంటి ఉద్దేశంతో పెద్ద ఎత్తున దేశ కార్మిక వర్గం పోరాడుతున్న సందర్భంలో అమెరికా ప్రభుత్వం పోలీసుల్ని పెట్టి విచక్షణ రహితంగా కాల్పులు జరిపి ఆ కాల్పుల్లో దాదాపు వందలాది మంది కార్మికులు తమ ప్రాణాలని కోల్పోయి కాళ్ళు విరిగి చేతులు విరిగి మొత్తం వాళ్ళ రక్తం రోడ్డు మీద ఏరులై బారుతున్నటువంటి సందర్భంలో అమరులైనటువంటి కొన ఊపిరితో ఉన్నటువంటి కార్మికులు తాను వేసుకున్నటువంటి చొక్కాను రక్తంలో తడిపి, నా చొక్కా రక్తంలో దడిచింది, ఇదే భవిష్యత్తు కార్మిక వర్గ పోరాటానికి స్ఫూర్తిగా ఉంటుంది. ఈ పోరాట స్ఫూర్తితో ఈ దేశ కార్మిక వర్గం పోరాడి ఏ డిమాండ్స్ కోసం అయితే మేము ఈ పోరాటాన్ని చేస్తున్నామో ఆ డిమాండ్ సాధించుకుంటామని చెప్పేసి రక్తంలో మరుగుతున్నటువంటి రక్తంలో తడిపి ఎగిరేసినటువంటి ఆ చొక్కాను జెండాగా చేసుకొని కార్మిక వర్గం పోరాటం చేయటం వల్ల 8 గంటల పని దినాన్ని సాధించుకోవటం జరిగింది. 105 సంవత్సరాల క్రితం భారతదేశంలో కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని 105 సంవత్సరాలుగా మనం పోరాడుతూ ఎటువంటి హక్కులు లేనటువంటి సందర్భంలో, పని గంటలు లేనటువంటి సందర్భంలో, కార్మికులుగా గుర్తింపు లేనటువంటి సందర్భంలో మనం ఈరోజు దాదాపు 44 రకాల చట్టాలని ఈ దేశంలో సాధించుకోవటం అనేది జరిగింది. కానీ ఇవాళ వాటిని ఒక్కొక్కటిగా ఆ కార్మిక చట్టాలని రద్దు చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు.
కార్మికులకు గుండెకాయ లాంటి 29 చట్టాలని ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా రద్దు చేసి 29 చట్టాల స్థానంలో 4 కోడ్లను తీసుకురావడం జరిగింది. 8 గంటలు కాదు 6 గంటల పని విధానం ఉండాలని మనం పోరాటం చేస్తుంటే 12 గంటలకు మించి కార్మికులు పని చేయొద్దు, 12 గంటలకు మించి ఏ యజమాని కూడా కార్మికులతో పని తీసుకోవద్దనేటువంటి పద్ధతుల్లో ఇవాళ కొత్త కోడ్లు తీసుకొస్తా ఉన్నారు. కార్మికులు వేతనాల్ని నిర్ణయించుకునేటటువంటి అధికారం యూనియన్లకు కార్మికులకు ఉండొద్దు, కార్మికులకు ఎంత వేతనం ఇవ్వాలనో యజమాని నిర్ణయించాలనేటటువంటి కొత్త కోడ్ను ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తా ఉన్నది. 250 మంది కార్మికులు ఉంటే తప్ప నీకు యూనియన్ పెట్టుకునేటటువంటి హక్కు ఉండదు అనేటటువంటి ఒక కొత్త కోడ్ను ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తా ఉన్నది. ఇప్పటి వరకు 7 సభ్యులు ఉంటే మనం యూనియన్ను రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ యూనియన్ ఆధ్వర్యంలో మన హక్కుల్ని మనం సాధించుకోవడం జరిగింది. కానీ గత ప్రభుత్వం దాన్ని 100 మందికి పెంచితే ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం 250 మందికి పెంచి అసలు యూనియన్లే లేకుండా మొత్తం కార్మిక పోరాటాలని నిర్వీర్యం చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో 139వ మేడేను ఇవాళ నిజామాబాద్లో ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం జరుపుకుంటా ఉన్నది. కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ కోడ్లకు వ్యతిరేకంగా రాబోయే కాలంలో మనం పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఒక పక్క కోడ్లు తీసుకొచ్చి 12 గంటల పని విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చేటటువంటి ఈ ప్రభుత్వం అదే సందర్భంలో మరి కార్మికులకు సంబంధించినటువంటి వేతనాలు ఇవాళ పెరిగిన ధరలకు అనుగుణంగా తక్కువ వేతనాలు ఉంటే దాన్ని పెంచేటటువంటి ఆలోచన చేయటం లేదు. దాదాపు 10 సంవత్సరాలుగా 73 షెడ్యూల్డ్ ఎంప్లాయీస్కు ఎవరికి కూడా ఈ దేశంలో వేతనాలు పెరగలేదంటే ఈ ప్రభుత్వాలకి ఎంత చిత్తశుద్ధి ఉందో కార్మిక వర్గం మీద ఉద్యోగుల మీద మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. పెట్రోల్ డీజిల్ ధరల్ని నిత్యావసర వస్తువుల్ని ప్రతి ఒక్క వస్తువు ధరని ప్రభుత్వం పెంచుతుంది. మరి దానికి అనుగుణంగా మరి కార్మికులు పనిచేస్తున్నటువంటి కార్మికుల వేతనాలు పెంచమంటే మాత్రం ఇవాళ పెంచకుండా 10 సంవత్సరాలుగా తాత్సారం చేస్తూ నిర్లక్ష్యం చేస్తూ మన శ్రమను దోచుకుంటూ ఇవాళ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. పార్లమెంట్లో ఎంపీలు ఏ రోజు కూడా పోరాటం చేసినటువంటి పరిస్థితి లేదు, ఏ రోజు ఒక ఎంపీ రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి లేదు. కానీ పార్లమెంట్లో ఉన్నటువంటి ఎంపీల వేతనాలు మాత్రం పెరుగుతాయి, వాళ్ళ జీతాలు పెరుగుతాయి. ఆయన రిటైర్ అయితే ఆయనకు వచ్చేటటువంటి జీతంలో సగం పెన్షన్ జీవితాంతం ఆ ఎంపీకి వస్తుంది. ఆయన చనిపోతే ఆయన భార్యకు దాంట్లో సగం పెన్షన్ వస్తుంది. ఎమ్మెల్యేలది అదే పరిస్థితి. ఏ రోజు కూడా వీళ్ళెవరు రోడ్ల మీదకి వచ్చి మాకు వేతనం తక్కువ ఉన్నది ఇవ్వండి అని చెప్పేసి అడిగేటటువంటి పరిస్థితి లేదు. కానీ లక్షల్లో వాళ్ళకు వేతనాలు ఇస్తూ ఇవాళ వేలల్లో ఇవాళ కార్మికుడు 8 గంటలు 10 గంటలు పనిచేసేటటువంటి కార్మికుడు, పేద కార్మికులు, వేతనం మీదనే ఆధారపడేటువంటి కార్మికులు వాళ్ళు వేతనాలు పెంచమంటే మాత్రం ఇవాళ పెంచకుండా ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాయి. దీనికి వ్యతిరేకంగా రాబోయే కాలంలో ఖచ్చితంగా మనం పోరాటం సిద్ధం కావాల్సిన అవసరం ఉన్నది. ఇదే నేపథ్యంలో ఈ నెల 20వ తేదీ నాడు ఈ కోడ్లకు వ్యతిరేకంగా 8 గంటల పని దినం అమలు చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ నెల 20వ తేదీ నాడు పెద్ద ఎత్తున ఆ సమ్మెలో కూడా మీరంతా పాల్గొని సక్సెస్ చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మనం అందరం ఐక్యం కావాలని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చడానికి ధన్యవాదాలు తెలియజేస్తాను. మన మెడికల్ కళాశాల దగ్గర కాలేజీ దగ్గర మన ఏఐటీసీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమం అనంతరం అక్కడ నుంచి మన ఆఫీసు స్టేషన్ నర్వేషన్ దగ్గర వెంకటేష్ ఇది నాకే లేకుండా అమ్మ డిస్ట్రిబ్యూట్ చేయండి.
మేడే పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ముందు తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ జెండాను ఈరోజు ఆవిష్కరించుకోవడం జరిగింది. ప్రధానంగా మేడే 139వ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా జిల్లా కార్మిక వర్గానికి ఏఐటీసీ తరఫున అందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఇలా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు ఈ ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి ప్రధానంగా 8 గంటల పని విధానాన్ని రద్దు చేసి 12 గంటల పని తీసుకొచ్చేటట్టు కుట్ర చేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి దీన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులందరూ కూడా కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి అందరినీ రెగ్యులర్ చేయాలని చెప్పేసి మరోసారి ఏఐటీసీ తరఫున ప్రభుత్వానికి తెలియపరుస్తూ ఉన్నాం.